ఇంత చిన్న పిల్లల్లాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు, పెద్దోళ్ళలా బిహేవ్ చేయాలని అంటారు. అట్లనే అంటారులేండి, పిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలుసు. మా కష్టాలు మీకేం తెలుసు. ఐస్ అలాంటివి ఏమి వేయొద్దు, వితౌట్ ఐస్ తోనే మంచిగా ఇంట్లో చేసుకున్న జ్యూసెస్ తాగండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సహృద ఫ్రూటీ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం. అంటే ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటి అని అంటే, ఏం లేదు. అదే మమ్మీ, ఏం లేదంటే ఏదో ఉందనే అర్థం. చెప్పు, మాట్లాడు. అదే సహృదకు తెలియదు కదండి. మీరు అందరూ అడుగుతున్నారు కదా, కింద కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు ఏం అడుగుతున్నారు? వాళ్ళు ఏం అడుగుతలేరు, మనమే మొత్తం చెప్తాను. మేము ఇట్లా చేస్తారా, మేము అట్లా చేస్తాము, మా ఫ్రిడ్జ్ టూర్ ఇది, ఇప్పుడు మేము ఏం చేస్తున్నామో తెలుసా. మీరు ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసిళ్ళు, మా బ్లాగ్ ఇట్లుంది కదా, మీకు నచ్చితే ఇది చేయండి, అది చేయండి. మళ్ళీ మా ఫ్రిడ్జ్ టూర్ బాగుంది, మేము ఇల్లు క్లీన్ చేస్తున్నాం, చిన్నపిల్లలు రా మీరు, పక్కింట్లో హోమ్ టూర్ చేస్తున్నాం, మా హోమ్ టూర్ చేస్తున్నాం. వాళ్ళు ఏం అడుగుతలేరు. పిల్లలు కదండి, అట్లనే ఉంటారు, ఏమనుకోవద్దు. పిల్లలు కదా అట్లనే ఉంటారు, ఏమనుకోవద్దు. ఇగో పిల్లలు మంచిగా మాట్లాడితే ఏమంటారు, పిల్లలు మెచ్యూరిటీగా మాట్లాడితే మీరు పెద్దోళ్ళలాగా మెచ్యూరిటీగా మాట్లాడతారు, చిన్న పిల్లలాగా మాట్లాడని అంటారు. మళ్ళీ చిన్నపిల్లలాగా మెచ్యూరిటీగా మంచిగా మాట్లాడితే ఇంత చిన్నపిల్లలాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు, పెద్దోళ్ళలాగా బిహేవ్ చేయాలని అంటారు. ఏంది మమ్మీ, పేరెంట్స్ అందరూ చిచ్చి అట్లనే అంటారులేండి, పిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలుసు. మా కష్టాలు మీకేం తెలుసు. తెలియక మాట్లాడుతూ ఉంటారు పిల్లలు, చిన్న పిల్లలు. మాకేం తెలియదు. మీరు రోజు మా మీద రివెంజ్ తీసుకుంటారు తెలుసా మీకు. పిల్లల మీద రివెంజ్ తెచ్చుకుంటారు ఎవరైనా మదర్స్. మరి గంత ఘోరంగా తిట్టారు. మేము మంచిగా ఇక్కడ ఫోన్ బట్టి మాకు హోంవర్క్స్ అవి ఏమొచ్చినాయని చెక్ చేసుకుంటా కూడా, ఫోన్ ఎందుకు ఊక పడుతున్నావు, టీవీ చూస్తే టీవీ ఎందుకు ఊక చూస్తున్నావు, అదే బుక్స్ పడితే చదువుకో బిడ్డ అని అంటారు. అదే గంటలు గంటలు అదే బుక్స్ చదువుకుంటుంటే ఇంతసేపు ఎందుకు చదువుకుంటానో, మైండ్ రిలాక్స్ అవుతలేదా అని దానికి తిడతారు. ఇప్పుడు నేను వ్లాగ్ చేద్దాం అనుకుంటే నువ్వు ఎందుకు నాతో లొల్లి పెట్టుకుంటున్నావు అంటే చెప్తున్నా. ఎట్లాగో అంటే మమ్మీలు అందరు ఇట్లా ఉంటారు అని చెప్పేసి చెప్పాలన్నా. మమ్మీలు అసలు డైమండ్స్ ఎక్కడి నుంచి వచ్చావు అసలు? నీ పొట్టలో అసలు లేదు అనుకున్నాను, ఏదో ట్యూషన్కి వెళ్ళింది అనుకున్నాను, వచ్చేసింది. సో ఏం లేదులేండి, వదిలేసేయండి. ఈరోజు అయితే అన్ని అబద్ధాలు. ట్యూషన్ ఇప్పుడు కాదు, ఈవినింగ్ ఉంటుంది. నువ్వు మాట్లాడు అమ్మా. సరే కానీ చిన్న ఛాయ్ పెట్టివా ప్లీజ్ అమ్మా. ఎందుకు? ఇప్పుడు దానికి ఛాయ్ కావాలంట, ఛాయ్ ధర్మం చేయని అడిగింది కదా, ఆ ఛాయ్ ధర్మం ఏదో చేసేస్తే సైలెంట్గా ఉంటుంది. లేకపోతే ఇప్పుడు నన్ను వ్లాగ్ చేయలేదు, పెడతానుండి. ఇక ఏం ఏడుస్తావు? ఇగో టీ. ఇక చూడు, ఇలా ఉంటుంది. పిల్లలు టీ తాగితే పడేయొద్దని చెప్పినా పడేసావు. ఇప్పుడు పడేయి, నువ్వు అంతటా పడేయి, అదే పని. అక్కడ ఇక్కడ ఏయ్ అంత మొత్తం ఇలా పడేస్తూ ఉంటుంది అనమాట. అందుకని ఆ బాధకి నేను ఇలా చేస్తుందనే నేను ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకున్నాను మొన్న. అదేంటో మీకు కూడా చూపిస్తాను ఇప్పుడు. నా పరువు తీయడానికి ముందు ఉంటుంది గైస్. ఇదే మా మమ్మీ తీసుకున్న కొత్త ప్రోడక్ట్. వాళ్ళకు కూడా చూపి మమ్మీ, యూజ్ అవుతుంది, క్లీన్ చేసుకో, నేను పోతున్నా, బాయ్. తొక్కు నువ్వు, ఇంకా మొత్తం ఇల్లంతా తొక్కేస్తే అదంతా ఇల్లంతా అంటేస్తుంది, మొత్తం చెయ్యు. సో ఇప్పుడు దీంతో మేము క్లీన్ చేసుకోవాలి. ఇలా చేస్తారని చూసి చాలా సెర్చ్ చేసి ఏ ప్రోడక్ట్ బాగుంది అని చెప్పేసి ఆలోచించి వెతికి తీసుకున్నాను. ఇదైతే నాకు చాలా నచ్చింది. సో ఇదే అగారో రీజెన్సీ ఎలక్ట్రిక్ స్పిన్ మోప్ అనమాట. సో మనకి దీంతో చాలా క్విక్గా క్లీన్ అయిపోద్ది, ఈజీగా. అంటే మెస్ ఫ్రీ అంటారు కదా, మనం బకెట్లో ముంచి వాటర్లో దాన్ని అదే వాష్ చేసి మళ్ళీ ఆరేసి తీసి పెట్టి దానంతా వర్క్ ఉండదు. దీంతో ఎంత ఈజీగా క్లీన్ చేయొచ్చు, ఎలా క్లీన్ చేయొచ్చు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ అనేది డిఫరెంట్ ఫ్లోర్స్ మీద యూజ్ చేయొచ్చు. లైక్ మార్బుల్, వుడెన్ ఇలాంటి డిఫరెంట్ ఫ్లోర్స్ మీద యూజ్ చేయొచ్చు దీన్ని. సో ఇది దీని మెయిన్ బాడీ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్టయితే 2 ప్యాడ్స్ ఇచ్చారు. ఇవి డీపాచబుల్ అనమాట, చేసుకోవచ్చు ఇలా. ఈ 2 ప్యాడ్స్ వచ్చేసి వెట్ మాపింగ్ అనమాట. ఇంకా ఎక్స్ట్రా 2 ప్యాడ్స్ ఇచ్చారు కదా, అది డ్రై మాపింగ్కి. సో ఈ ఎలక్ట్రిక్ స్పిన్ మాప్ వచ్చేసి మనకి రీచార్జబుల్ అండ్ వాటర్ స్ప్రేతో వస్తుంది. ఇదైతే మనకి చాలా క్విక్గా క్లీన్ అయిపోతుంది. సో ఈ బాటమ్ ప్యాడ్స్ వచ్చేసి మనకి 150 RPM స్పీడ్తో ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ ప్యాడ్స్ ఫిక్సింగ్ కూడా చాలా ఈజీ, ఎందుకంటే మనకి ఇక్కడ వెల్ప్రో ఇచ్చారు కాబట్టి. ఇలా సర్క్యులర్ మోడ్లో కూడా ఫోల్డ్ చేసి పెట్టవచ్చు, ఆర్ లేదంటే మనకి ఇలా నార్మల్గా కూడా పెట్టుకోవచ్చు.
ఇక్కడ మెయిన్ బాడీకి మనకు వచ్చేసి వాటర్ ట్యాంక్ ఇచ్చారు. సో ఇలా వాటర్ ఫిల్ చేసుకొని ఇలా క్లోజ్ చేసుకోవడం అంతే. ఇది నేనైతే ఆల్రెడీ ఇది అసెంబుల్ చేశాను. ఏదైతే ఈ హోల్డింగ్ రాడ్ ఉందో ఇది సపరేట్, ఇది సపరేట్ అన్నమాట. ఇలా సపరేట్గా ఇచ్చిన వీటిని 2 ప్లగ్స్ని ఇలా అటాచ్ చేసుకోవాలి. ఈ 2 ప్లగ్స్ని ఇలా కనెక్ట్ చేసి ఈ ఎక్స్టెన్షన్ రాడ్ని ఇలా ఫిక్స్ చేసుకోవడం అంతే. ఇక్కడ ఎక్స్టెన్షన్ రాడ్ ఇచ్చారు. మనకి ఎంత హైట్ కావాలో అంత మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది లాక్ అయిపోయిందనమాట. ఇక్కడ లాక్ చేసుకోవచ్చు, బటన్ ప్రెస్ అయిపోతుంది అదే. సో మళ్ళీ మనం తగ్గించుకోవాలన్నా కూడా అంతే, ఇట్లా తగ్గించేసుకుంటే ఇక్కడ లాక్ అయిపోతుంది. సో ఇలా లాక్ అయిపోయిందంటే ఎటు మూవ్ అవ్వదన్నమాట. ఇప్పుడు నేనైతే ఈ హైట్కి అడ్జస్ట్ చేసుకుంటున్నాను. చూడండి ఇంత హైట్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి పవర్ బటన్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి వాటర్ స్ప్రే బటన్. ఇక్కడ మనకి ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు. ఈ ఎల్ఈడి లైట్స్ వల్ల మనకి ఎక్కడైనా కార్నర్లో అంటే క్లీన్ చేయాలంటే చీకటిగా ఉంటుంది కాబట్టి అంత నీట్గా అవ్వదు కదా. సో అందుకని ఈ లైట్స్ వల్ల మంచిగా నీట్గా క్లీన్ అయిపోతుంది ఆ లైట్స్ రావడం వల్ల. ఇక్కడ కనిపించే గ్యాప్ నుండి మనకి వాటర్ స్ప్రే చేస్తుంది. ఈ హ్యాండిల్ మనకి సివియల్ ఉండడం వల్ల 180 degrees ఇటు అటు మూమెంట్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి సోఫా కింద కానీ, బెడ్ కింద కానీ, ఆర్ ఎల్స్ టీపై కింద కానీ ఈజీగా క్లీన్ అయిపోతుంది. సో మనకి దీంతో పని అయిపోయాక మనం ఎక్కడైనా ప్లేస్ చేసుకోవాలి దీన్ని అని అనుకుంటే జస్ట్ ఇక్కడ చూడండి, దీన్ని ఇలా లాక్ చేస్తే అంతే, దీని పని అయిపోతుంది. ఇక్కడ స్టాండ్ అయిపోయి ఇట్లా ఉంటుంది అనమాట. ఇక్కడ మనం పవర్ ఆన్ చేస్తే ఇక్కడ లైట్ ఆన్ అయిపోద్ది. దీనికి ఛార్జింగ్ పాయింట్ అయితే ఇక్కడ ఇచ్చారు అండ్ ఒక కేబుల్ కూడా ఇచ్చారు, ఛార్జింగ్ కేబుల్. సో ఇలా ఛార్జింగ్ పెట్టేస్తే దీనికి రెడ్ లైట్ వస్తుంది. చూడండి ఇక్కడ రెడ్ లైట్ వచ్చింది. ఫుల్ అయ్యాక గ్రీన్ లైట్ వస్తుంది. 4 hours ఛార్జింగ్ పెడితే 50 minutes ఆర్ 1 hour వరకు మనకి పవర్ లేకుండా యూజ్ చేయొచ్చు దీన్ని. ఈ మాప్తో పాటు మనకి ఇలా ఒక మెజరింగ్ కప్ కూడా ఇచ్చారు. ఈ కప్లో వాటర్ వేసుకొని ఇందులో ఫిల్ చేసుకుంటే ఎంతవరకు అంటే ఎంత లెవెల్ వరకు వాటర్ వస్తున్నాయి అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం పవర్ బటన్ ఆన్ చేసుకోవాలి. పవర్ బటన్ ఆన్ చేయగానే మనకి స్పిన్ మాప్ అనేది స్టార్ట్ అయిపోద్ది. ఆల్రెడీ మనకి అక్కడ టీ పడింది కాబట్టి ఎలాగో అది క్లీన్ చేయాలి. అందుకే మనం ఇప్పుడు వాటర్ స్ప్రే టెస్ట్ చేద్దాం. చూడండి ఇప్పుడు అంతా క్లీన్ అయిపోయింది. టీ అంతా ఈ మాప్స్తోనే వెట్ మాపింగ్ చేసాం కదా. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా డ్రై మాప్ పెట్టుకొని క్లీన్ చేసుకుందాం ఒకసారి. అంటే ఈ ఎక్స్ట్రా డ్రై మాప్స్ కూడా 2 ఇచ్చారు కాబట్టి ఇవి తీసేసి మళ్ళీ డ్రై మాప్తో మాపింగ్ చేసుకోవచ్చు. సో దీనికైతే 1 year వారంటీ కూడా ఇచ్చారు. సో దీని వాటర్ ట్యాంక్ వచ్చేసి 175 ml వాటర్ ట్యాంక్ వచ్చింది. సివియల్ హ్యాండిల్ అనమాట. ఈ ప్యాడ్స్ అయితే మనకి ఈజీగా వాష్ చేసుకోవచ్చు, హ్యాండ్ వాష్ చేయొచ్చు ఆర్ ఎల్స్ వాషింగ్ మిషన్లో కూడా వేసుకొని వాష్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఇది ఎంత ఈజీగా క్లీన్ చేస్తుందో. ఇది అందరి ఇంట్లో ఉండడం బెటర్ అని చెప్పేసి నా ఒపీనియన్. హార్డ్ వర్క్ గానీ కూడా అనిపించదు. జస్ట్ ఇలా పట్టుకొని తిప్పేస్తే చాలు అదే రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ అయితే నాకు చాలా నచ్చింది. ఎందుకంటే చూసారు కదా మీరే ఎంత ఈజీగా క్లీన్ చేస్తుందో. ఈ ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, గో అండ్ చెక్అవుట్. ఇప్పుడు నేనైతే ఈ జ్యూస్ ఇద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ కొంతమంది అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయగానే తాగుతారు, కానీ సహృద్ ఏంటంటే అంత టైం ఉండదు కదా, మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోతుంది త్వరగా. అందుకని చెప్పేసి నేనైతే ఇప్పుడు చేసి ఇద్దామని చెప్పేసి చూడండి చిన్న చిన్న క్యారెట్స్ నేను ఇలాంటివి తీసుకుంటా. ఎందుకు తీసుకుంటా అంటే ఎప్పుడన్నా అంటే ఖాళీ టైంలో టీవీ చూసుకుంటూ కూర్చుంటే వాష్ చేసి ఇచ్చాను అనుకో, అక్కడ ఒక 2 or 3 అలా ప్లేట్లో పెట్టి ఇచ్చేస్తే మంచిగా తినేస్తుంది అనమాట ఇష్టంగా. అదే పెద్ద అయితే అమ్మ ఇంత పెద్ద తినాలా అని అనుకుంటారు. సో అందుకని ఇలా చిన్న చిన్న క్యూట్ ఇస్తే ఈజీగా తినేస్తారు పిల్లలు. సో మనమైతే ఇలా ఆమ్లా ఉంది కదా, ఉసిరి అండ్ కరివేపాకు, ఉసిరికాయలు కొన్ని అండ్ ఇంకేంటి కొంచెం జింజర్, అల్లం వేసేసి ఈ పిల్లలు అంటే తాగరు కాబట్టి ఈజీగా హనీయో లేకపోతే కొంచెం బెల్లం ఉంటుంది కదా అదన్నా యాడ్ చేసి ఇచ్చేస్తే ఇష్టంగా తీసేసుకుంటారు అనమాట. ఏబీసీ జ్యూస్ యాక్చువల్లీ, కానీ నేను ఏంటంటే ఆమ్లా ఎందుకు యాడ్ చేశానంటే సపరేట్ దాన్ని ఇస్తే అంటే మళ్ళీ తాగదు అని చెప్పేసి
ఇలా ఒకటో రెండో యాడ్ చేస్తాను. కాకపోతే నేను కూడా తీసుకుంటాను, తనకి వేసినప్పుడు నేను కూడా తాగుతాను కాబట్టి ఒక గ్లాసు అలా అని ఇంకా కొంచెం ఎక్కువ వేసి ఎక్కువ ఫ్రూట్స్ వేసి చేస్తానన్నమాట. అండ్ ఇందులో సహృద నేను ప్లెయిన్గా అయినా తాగుతాను కానీ తను ఇస్తే తీసుకోదు, పిల్లలు కదా. సో అందుకని ఇది చక్కెర కాదండి, పటిక. సో పటిక ఒక 2 స్పూన్స్ అంతా పటిక వేస్తాను. ఇలా హెల్త్కి బెటర్ అండ్ స్కిన్ బాగుంటుంది. మెయిన్లీ సహృద స్కిన్ మీరు చూసారు కదా, మీరు అడగడం వల్లనే ఈ వ్లాగ్ చేశాను. నేను ఫిల్టర్ చేస్తాను ఇప్పుడు. ఇదైతే చూసారు కదా, దానికి అన్నీ ఒక క్యారెట్స్ ఒక చిన్నవి కాబట్టి 4 వేసుకున్నాను. అలా 1 వేసుకునేసరికి ఇంత జ్యూస్ వచ్చేసింది. అంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తాం అవి మిక్స్ అవ్వడానికి. ఇప్పుడు సహృదకి మిగతాది నేనే తాగాలి. సో ఎంత అయితే అంత నేను తాగాలి, ఎందుకంటే 1 గ్లాస్ కంటే ఎక్కువ తాగదు. ఇదిగో ఎట్లుంది జ్యూస్, బాగుందా కదా, బాగుందా? నిజం చెప్పట్లా, ఇగో అలా ఊరికే కామెడీ చేస్తుంది కావాలని. వాళ్ళు కూడా పాపం అడుగుతున్నారు కదా, పింపుల్స్ ఉన్న పిల్లలందరూ, పింపుల్స్ పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా తగ్గాలంటే మెయిన్లీ ఇదైతే ఫాలో అవ్వండి. అంటే ఐ మీన్ చెప్పింది ఫ్రూట్స్ ఆర్ జ్యూసెస్, ఐస్ అలాంటివి ఏమి వేయొద్దు. వితౌట్ ఐస్తోనే మంచిగా ఇంట్లో చేసుకున్న జ్యూసెస్ తాగండి. సో చూసారు కదా, పిల్లలు ఈవినింగ్ 5 o'clock వచ్చాక ఏదో ఒక జ్యూస్ అయితే ఇచ్చేసేయండి. సో మా మమ్మీ రోజు నాకు ఈ జ్యూస్ను ఆరెంజ్ జ్యూస్ ఇస్తుంది అంతే. మీ మమ్మీలు కూడా ఏ జ్యూసెస్ ఇస్తారో కింద కామెంట్ చేయండి. మీకు ఏ జ్యూస్ ఇష్టమో కూడా కింద కామెంట్ చేయండి. మరి నీకే జ్యూస్ ఫేవరెట్? నాకు యాక్చువల్లీ ఫేవరెట్ ఆరెంజ్ వాటర్ మిలన్. వాటర్ మిలన్ అది నథింగ్ ఏమి ఉండదు వాటర్ మిలన్ తాగితే పెద్దగా. అన్ని జ్యూసులలో ఉంటాయి, అన్ని ఫ్రూట్స్లలో వాటర్ కంటెంట్ ఉంటుంది ఏదైనా కూడా. బట్ ఓకే, కొంతమందికి ఫేవరెట్ ఉంటుంది కదా జ్యూస్. సో సహృదకైతే వాటర్ మిలన్ తాగుతుంది. మెయిన్ చెప్తున్నా, ఎలాంటి మీకు ఏవి ప్రోడక్ట్స్ వాడుతున్నాయో అవే వాడండి. మళ్ళీ జ్యూస్లు ఎక్కువ తాగుతుంది, వాటర్ ఎక్కువ తాగుతుంది. అవును. సో ఇట్లా గైస్ మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సహృద ఫ్రూటీ ఛానల్. బాయ్ బాయ్.